శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 52వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అంబాష్టకంలో చివరి శ్లోకం 8వ శ్లోకం. ఇంధానకీరమణి బంధా భవే హృదయ బంధావతీ వరసికా సంధావతీ భువన సంధారిణేప్యమృత సింధా ఉదారనిలయా గంధానుభానుముహరంధారి వీతకచబంధా సమర్పయతు మే శంధామభానుమపి సంధానమాశు పదసంధానమప్యగసుత. అమ్మవారు అమృత సింధు సమీపంలో ఉన్నటువంటి మణిద్వీపంలో ఉన్నారు. అమృతసాగరం మధ్యలో మణిద్వీపం. అక్కడ పరిమళభరితమైనటువంటి పుష్పాలతో వసుంజాది వాగ్దేవతలు అమ్మవారిని సేవిస్తున్నారు. సూర్యచంద్రులు కూడా అమ్మవారిని సేవిస్తున్నారు. అలాంటి అగసుత పార్వతీదేవికి నమస్కారం. ఇంధానకీరమణి బంధా భవే హృదయ బంధావతీ వరసిగా సంధావతీ భువన సంధారణేప్యమృత సుంధా ఉదార నిలయ గంధానుభానుముహరంధాళి వీత కచబంధా సమర్పయతు మే శంధామభానుమపి సంధానమాశు పదసంధానమప్యగసుత. అద్భుతమైన శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అనుగ్రహించారు. ఇది శ్రీమద్ శంకరాచార్య విరచితం అంబాష్టకం సమాప్తం. ఇప్పుడు 52వ లహరి. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్ఛిదా కర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంఠర సదా త్వాం మే మనశ్చాతకః. శంభో పరమేశ్వర, నీలకంఠర నీలకంఠ, కారుణ్యామృతవర్షిణం దయా అనేటటువంటి జలాన్ని వర్షింపజేస్తున్నారు. విపద్గ్రీష్మ ఛిదాకర్మఠం ఆపదలనే వేసవికాలంలో ఏ పని చేయడానికైనా భక్తులను అనుగ్రహించే స్వామివి. విద్యాసస్య ఫలోదయాద ఆపదలనే వేసవికాలంలో ఆ వేడిని భేదించే అద్భుతమైన అనుగ్రహం కలిగిస్తున్నారు స్వామి. గంగా జలాన్ని అనుగ్రహిస్తున్నారు. విద్యాసస్య ఫలోదయాయ జ్ఞానమనే పైరు పంట యొక్క ఉత్పత్తికి సుమనస్సంసేవ్యం దేవతలు అనే సహృదయులైన రైతుల చేత సేవించబడుతున్నటువంటి ఇచ్ఛాకృతిం కోరిన రూపం కలిగించే పొందేటటువంటి ఆ స్వామి. నృత్యద్భక్త మయూరం నాట్యం చేసే భక్తులనే నమళ్ళు కలిగిన ఆ స్వామి. అద్రినిలయం అద్రినిలయం ఆ కైలాసమే కైలాసగిరి తన నిలయంగా భావించారు. జటామండలం కదులుతూ ఉన్నటువంటి జటాజూటంతో అద్భుతంగా ఆయన ప్రకాశిస్తున్నారు నాట్యం చేస్తూ. అలాంటి స్వామి అద్భుతమైన చెంచత్ జటా అంటే చలిస్తున్న జటామండలం. అటువంటి స్వామివారి ఆ త్వాం నిన్ను, ఓ స్వామి నిన్ను, మే మనహ నా మనస్సు అనేటటువంటి చాతక పక్షి సదా ఎల్లప్పుడూ వాంఛతి కోరుతున్నది. రూపకాలంకారం. నీలకంఠుడవైన ఓ స్వామి, అమృతమనే నీటిని వర్షిస్తున్నావు, ఆపదలనే గ్రీష్మకాలను తొలగిస్తున్నావు, జ్ఞానమనేటటువంటి సస్యాలను గంగాజలాలతో పండిస్తున్నావు. కామరూపుడు నీ చుట్టూ భక్తులనే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఆ కైలాసగిరి నిలయంగా ప్రకాశిస్తున్నావు స్వామి. అద్భుతమైన మేఘముల వంటి జటలతో అద్భుతంగా నృత్యం చేస్తున్నావు. నా మనస్సు ఒక చాతక పక్షిలా మీకోసం వస్తోంది. వర్ష బిందువులను ఆహారంగా తీసుకునే చాతక పక్షి ఏ విధంగా అయితే ఆ వర్ష బిందువు కోసం నిరీక్షిస్తూ ఉంటుందో ఆ విధంగా నా మనస్సు అనే చాతక పక్షి మీ అనుగ్రహం కోసం వస్తోంది. అంచేత ఆ ఎదురు చూస్తున్న నా మనస్సుకు ప్రశాంతత ఇవ్వండి స్వామి. మీ అనుగ్రహంతో అమృత కిరణాలు ప్రసరించి గంగా స్వచ్ఛమైన చల్లటి గంగాజలాలు వర్షింపజేసి నా మనస్సు అనే చాతక పక్షికి సంతోషం కలిగించండి.
అద్భుతమైన రూపకాలంకారం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్ఛిదా కర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరో దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.